హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ కొందరు నేను చెప్పడము లేకపోతే వాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఓటీజీస్ అయితే పర్చేస్ చేశారు. బట్ వాడడం ఎలా అక్క అని చెప్పేసి ఇప్పటికీ ఒక 4-5 మెంబర్స్ అవుతుందండి అడగడము. సో ఇది అందరికీ హెల్ప్ అవుతుందని అయితే వీడియో తీస్తున్నాను. మీకు కొత్తగా బిగినర్స్ అయినా లేదు ఓటీజీ గురించి ఓటీజీ తెచ్చుకోవాలనుకున్నా ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ క్లియర్గా రాసి పెట్టానండి. మామూలుగా బిస్కెట్స్ బన్ ఆర్ బ్రెడ్ చేసినప్పుడు బోత్ రాడ్స్ ఆన్లో ఉంచుకోవాలి. మామూలుగా ఓవెన్లో వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ రాడ్స్ ఉంటాయి, కనిపిస్తున్నాయా అండి? ఇవి ఇక్కడ టాప్ రాడ్స్ అంటారు. ఇవి ఇక్కడ ఉన్నాయి టాప్ రాడ్స్, కనిపించాయండి బ్లాక్ కలర్ది. ఓకే, అవే రాడ్స్ కింద కూడా ఉంటాయి. ఇవి బాటమ్ రాడ్స్ అనమాట. మనకి ఓవెన్లో ఇదొక్కటి ఏంటంటే మనకి హెల్ప్ అయ్యేది, టాప్ అండ్ బాటమ్ 2 రాడ్స్ ఉంటాయి అన్నమాట. సో బోత్ రాడ్స్ ఆన్ చేసుకోవాలి, ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. బన్ ఆర్ బ్రెడ్కి అయితే బోత్ రాడ్స్ ఫ్యాన్ ఆన్. తర్వాత విత్ ఎగ్ కేక్స్కి అయితే ఓన్లీ లోయర్ రాడ్స్ ఆన్ చేయాలి, ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి. బట్ లాస్ట్ 5 మినిట్స్ వచ్చేసి ఒక 5 మినిట్స్ మాత్రము బోత్ రాడ్స్ ఆన్ చేస్తే ఏంటంటే మనకి ఈ విధంగా కేక్ అయితే పైన లేయర్ కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట, రెడ్డిష్గా. లేదు అంటే స్టవ్ మీద వచ్చినట్టు వైట్గా వస్తుంది. ఇంకొంచెం మెత్తగా ఉండే కూడా ఛాన్స్ కూడా ఉంది. సో లాస్ట్ 5 మినిట్స్ మాత్రం మీరు బోత్ రాడ్స్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఎగ్లెస్ కేక్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. నేను నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్న విషయం ఏంటంటే ఎగ్లెస్ కేక్స్కి ఓన్లీ లోయర్ రాడ్స్, అదే బాటమ్ రాడ్స్ ఒక్కటే ఆన్లో ఉంచాలి. ఫ్యాన్ మోడ్ కూడా ఆఫ్ చేయాలి. ఫ్యాన్ మోడ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఫ్యాన్ సింబల్ ఉంది చూడండి. ఈ ఫ్యాన్ మోడ్ అనేది ఆఫ్లో ఉంచాలన్నమాట. తర్వాత టెంపరేచర్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. విత్ ఎగ్కి వచ్చేసి 1 kgకి 40 to 45 మినిట్స్ ఉంది కదా, లాస్ట్ 5 మినిట్స్ బోత్ రాడ్స్ ఆన్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్లెస్ కేక్స్కి అయితే అసలు ఫ్యాన్ ఆఫ్ చేయాలి, బోత్ రాడ్స్ ఆన్ చేయొద్దు, అసలు ఆనే చేయొద్దు. ఇంకొక చిన్న టిప్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, చూస్తున్నారా ఇక్కడ ఎలా ఉంది ఇది ఓవెన్? మనకి ఇది బయటికి వచ్చినట్టుగా ఉంది ఆ వెజిల్. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ ర్యాక్ని కాస్త ముందుకు లాగితే ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తే మనకి టిన్ అనేది మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా 3 kgs అయితే నేను ప్రతిసారి బేక్ చేస్తూ ఉంటానండి. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఇదైతే చాలా హెల్ప్ అయ్యే టిప్. ఎందుకంటే ఇది మొత్తం లోపలికి పెట్టామనుకోండి, ఈ మాత్రం స్పేస్ కోసం చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ వన్స్ అగైన్.